హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్ బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. పై ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు ఒకసారి అంతా కలుపుకుంటూ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు జిగరంతా వెళ్ళిపోయి హాఫ్ బెండకాయలు ఫ్రై అయిపోయినాయండి. ఇంకా హాఫ్ ఫ్రై చేసుకుంటే వేగిపోతాయి. బెండకాయ ముక్కలు వేగిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఎక్కిందండి. వేరుశనగ గుళ్ళను వేసుకుందాం. విత్తనాలను వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా కాజు వేగిపోయినాయండి. ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే శనగపప్పు, ఇందులోనే మినప్పప్పు, ఇప్పుడు ఇందులోనే పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, కరివేపాకు, ఇందులోనే కొద్దిగా సాల్ట్. ఒకసారి అంతా కలుపుకొని ఆనియన్స్ని వేయించుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, చెక్క, లవంగ, 5-6 వెల్లుల్లి రెమ్మలు, కారం పొడి, మూత పెట్టేసి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకున్నాను. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే బెండకాయ ముక్కలను వేసుకుందాం. ఒకసారి అంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. మనం ఇందులో ముందుగా వేయించుకున్న కాజు, పల్లీలను వేసుకుందాం. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. ఫ్రై వచ్చేసి చపాతీలోకైనా రోటీలోకైనా సైడ్ డిష్కైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.